హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఈరోజు నేను బ్లాగ్లో మీకు చూపించబోతున్నా మా ఊర్లో ఉన్న చిన్న మేళ. సో ఈవెంట్ లాంటిది జరుగుతుంది. ఎలా జరుగుతుందో చూపిస్తాను పదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి గైస్. ఎందుకంటే ఇప్పుడు వెళ్తున్నాం చూడండి. సో స్టార్టింగ్ నా ఫ్రెండ్ నేను వచ్చిన తర్వాత అక్కడ మేళ ఎలా జరుగుతుందని చూపించాను. దాని తర్వాత ఇక్కడ మా ఊర్లో దొరుకుతున్న ఏంటేంటి దొరుకుతుంది అది మొత్తం దేశాలన్నిటికీ వెళ్తుంది. సో అవి మేము చూపించబోతున్నాను. సో మాకు ఇక్కడ దొరుకుతుంది ఐరన్, లిమ్ స్టోన్, మళ్ళీ ఇంకా ఎక్సెట్రా అన్ని స్టోన్స్ గట్టా మాకు ఇక్కడ నుండి రాయగడ నుండి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో అక్కడ ఇంకా ఫ్రూట్స్ కూడా పెట్టారు. అన్నీ మీకు నేను లైన్ చూపించేస్తున్నాను. ఒక్కొక్కటి చూపించాలంటే చాలా టైం పడుతుంది. సో లైన్గా మేము నడుచుకుంటూ వెళ్ళిపోయాము ఆ బ్లాక్లోని. సో మేము ఏం జరుగుతుందని చూడడానికి మేము వెళ్ళాము అక్కడికి. సో గైస్ అక్కడ మీరు చూస్తున్నట్టుకుంటే అన్ని రకాలైన అన్ని వాళ్ళు అంటే ఆ ఊర్లో మా ఊర్లో ఏంటేంటి జరుగుతుంది, ఏంటేంటి తయారవుతుందో ప్రతి ఒక్కటి ఒక్కళ్ళు కూడాను వచ్చి పార్టిసిపేట్ చేయడానికి గట్రా జరిగింది. సో నా ఫ్రెండ్ నేను అలాగా అనుకుంటూ వెళ్ళిపోయాము. ఎక్కడ ఏంటేంటి దొరుకుతుంది అనేది మేము ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయడం అని అనుకున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా రకాల ఆవదాలాలు, మళ్ళీ చీపుర్లు, పచ్చళ్ళు అండ్ సంథింగ్ అంటే హోమ్స్ కోసమని ఏంటేంటి కావాలో ఇల్లు ఎలా తయారవుతున్నాయో దాని గురించి మొత్తం అన్నీ కూడాను పార్టిసిపేట్ చేశారు. చూడండి అక్కడ హౌసెస్ కూడా ఎలా కడుతున్నారో కూడా చూపిస్తున్నారు. అండ్ ఆవదాలు కూడా దొరుకుతున్నాయి, ఫొటోస్ కూడా దొరుకుతున్నాయి. సో ఏ రకమైన మా ఒడిశాలోని ఏ ప్రకారమైనవి దొరుకుతున్నాయో నేను మీకు చూపించబోతున్నాను. సో చూశారు కదా, ఇంకా బయట ఊర్లో కూడా ఏమేమి జరుగుతుందో కూడా చూపించబోతున్నాను. నా ఒక బ్లాగ్ నేను ఒక ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను షేర్ చేశాను. ఈ సబ్సిడీ అంట. సో ఇది ఏం చేయాలన్నా కూడా నాకు అర్థం కాలేదు. ఆఫ్టర్ దాని తర్వాత దేనికోసం సబ్సిడీ అంటే అది వచ్చేసి మనకి సోలార్ ప్యానల్ది సబ్సిడీ. దాని ఆఫ్టర్ మీకు నేను ఈవెంట్ చూపించబోతున్నాను. అక్కడ ఏం జరుగుతుందో కూడా చూపించబోతున్నాను. చూడండి. సో ఇక్కడ ఆడియో స్టార్స్ వచ్చారు, సింగర్స్. సో ఎవరు లేరు, ఖాళీగా ఉండేది. నేను అది మీకు చూపించాలనుకున్నాను ఈ బ్లాగ్లోని. సో ఎవరు లేరు అని. సో ఖాళీగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా సరే ఒడిశా విజిట్ అయ్యింటో మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి గైస్. రాయడానికి కమెంట్ చేయండి, ఓకేనా? సో గైస్ ఈ బ్లాగ్లో ఇంకా నేను ఎండ్ చేయను. ఇంకా మధ్యలో కూడా ఇంకో బ్లాగ్ యాడ్ అవబోతుంది. సో అలా మేము ఇక్కడ ఏం జరుగుతుందని చూడడానికి వెళ్ళాం. అదే జస్ట్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్లాగ్. ఈరోజు బ్లాగ్లోనే నేను చేయబోతుంది ఏంటంటే జస్ట్ నా ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్ చూపించాను, బట్ ఏం చేస్తున్నాను అనేది నేను చూపిస్తాను. సో జస్ట్ చిల్ అవుతున్నాను. సో నేను చిల్ అవ్వడానికి నేనేం చేస్తానో మీకు తెలియదు కాబట్టి అది కూడా చూడండి. ఆఫీస్కి వచ్చిన తర్వాత పని చేస్తూనే నేను చిల్ అవుతాను. సో చూడండి మామ, ఇలా చేస్తాను నేను. చూడండి, ఇది నా వర్క్ నేను తర్వాత మీకు చెప్తాను డీటెయిల్గా. సో నేను ఇలా పాటలు వింటుంటూ చేస్తుంటాను. కాపీరైట్స్ పాటలు సో ఆపేస్తాను. కాపీరైట్స్ పాడవచ్చు. సో నేను కొంచెం సౌండ్ తగ్గించుకుంటా. అమ్మ ఇలాగ నేను చేస్తుంటాను నా లైఫ్లో. నాలాగే చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఎదగాలి, చాలా చేయాలని అనుకుంటారు. సో మాలాంటి వాళ్ళ కోసం ఛాన్స్ దొరకడమే చాలా కష్టం. సో మాలాంటి వాళ్ళు చాలా కష్టపడతారు. నా లైఫ్లో కూడా నేను చాలా కష్టపడుతున్నా. అది నేను అప్పుడు ఎవరికి చెప్పాలనుకోను కూడా. బట్ కష్టానికి ప్రతిఫలం దొరకాలని ఆశిస్తాను. సో దానికోసమే నేను ఈ బ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేశాను. దెబ్బకి రాత్రులని మారిపోరు మమ్మ. ఇది నేను అనుకున్న ట్యాగ్ లైన్ అనుకోవచ్చు మీరు. సో నేను ఏం చేస్తానో ఏం చేయను నాకే తెలీదు. నాకే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. బట్ నేను ఒకటి అనుకున్నాను, ఏదో ఒకటి చెయ్యాలి లైఫ్లో, ఏదో ఒకటి చేయాలని నేను ఫిక్స్ అయిపోయి ఉన్నాను. చాలామంది అనుకుంటాడు ఏం చేస్తున్నాడు, రీల్స్ చేస్తుంటాడు, ఒకసారి ఒక పక్క నుండి ఏమో యూట్యూబ్ ఛానల్ అంటున్నాడు, ఒక పక్క నుండి ఏమో చాలా అంటున్నాడు. అసలు వీడు ఏం చేయాలనుకుంటున్నాడు, వీడికి అర్థమవుతుందని అనుకుంటున్నారు. కానీ నేను చెప్పాలనుకుంది, నేను ఒక షార్ట్ మొక్కలో మీకు చెప్తా. ఇప్పుడు చూడండి మామ, ఏదైనా సరే చేయాలంటే ముందు కసి కావాలి మీకు. అది ఆ కసి లేదంటే మీరు ఏ పని చేయలేదు. సో లైఫ్ లాంగ్ మొత్తం రిగ్రెట్ ఫీల్ అవుతారు అది నేను చేయలేదు అని. సో అదే నేను చేయకూడదు అనుకుంటున్నాను. నా లైఫ్ మొత్తంలో ఏదో ఒకటి సాధించాలనేది నా పట్టుదల. సాధిస్తానో లేదో కూడా నాకు తెలియదు. ఒకవేళ సాధిస్తే మాత్రం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం.
సో నా బ్లాగ్స్ మీరు చూసి ఉంటుంటారు. ఒకవేళ చూడకపోతే కిందనే నా ఛానల్కు ఇది పెడతాను, మీకు లింక్ పెడతాను, మొత్తం చెక్అవుట్ చేయండి. బ్లాగ్ మీకు వర్తి అనిపిస్తేనే సబ్స్క్రైబ్ కొట్టండి, ఓకేనా. మళ్ళీ నేను ఇప్పుడు ఇంకో బ్లాగ్ ఒకటి అప్లోడ్ చేయబోతున్నాను. అది మీకు నేను వెంటనే పంపిస్తాను, ఎడిట్ చేసి పంపించాలి. బాకీ ఎడిటింగ్ చేసి పంపించేస్తాను. మరి నా కాలేజ్ బ్లాగ్స్ కూడా వస్తాయి. నా లైఫ్ మొత్తం మీకు నేను చూపించిపోతున్నాను. నేను మొత్తం ట్రాన్స్పరెంట్ మీతోనే ఫుల్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఏం చేయాలో లేదో అది కూడా మీకు నేను గైడ్ చేస్తాను, నాకు మీరు గైడ్ చేయండి. ఎందుకంటే ఒకరికొకరు సాయం చేసుకోవడం చాలా మంచిది. సో అదే నేను ఆశిస్తున్నాను. ఈ బ్లాగ్లో నేను ఎండ్ చేయను, ఇంకా మధ్యలో ఫ్రెండ్ బర్త్డే కూడా ఉంది, అది కూడా యాడ్ చేస్తున్నాను. సో మీరు మొత్తం బ్లాగ్ మొత్తం చూడండి. నేను ఎక్కడ హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నాను, ఎక్కడ సాడ్నెస్ ఫీల్ అవుతున్నాను మొత్తం డీటెయిల్గా నేను చూపించబోతున్నాను. నా లైఫ్ జర్నీ మీకు చూపించబోతున్నాను అంతే, ఇంకేం కాదు. అంటే ఇంకొక కొత్త క్రియేటర్స్ కూడా నేను యాడ్ చేయబోతున్నాను. అది నేను చెప్పను, ఎందుకంటే చెప్పాను ఇప్పుడు, కానీ కొన్ని చేయబోతున్నాను. అది నేను చెప్పను, మీకు చూపించబోతున్నాను. ఒకవేళ అచీవ్ అయ్యిందంటే నేను చూపిస్తాను, లేదంటే అంతే నేను చేస్తాను. సక్సెస్ అయిన తర్వాత మాట్లాడాలి, సక్సెస్ అవ్వకముందు ఇలాంటి మాట్లాడితే వేస్టే. బట్ అందుకే నేను జస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వబోతున్నాను, నా గురించి నేను చెప్తున్నాను అంతే. మీకు 3 minutes కూడా అది నా గురించి ఉన్నది. సో ఒకవేళ నా గురించి మీకు తెలియాలంటే ఈ వీడియో ఇక్కడ వరకు చూడండి, లేదంటే అవసరం లేదు అంటే కొంచెం స్కిప్ చేసి బ్లాగ్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. నేను మళ్ళీ మీకు బ్లాగ్లో కనబడతాను, ఓకేనా. గైస్, మేము నా ఫ్రెండ్ బర్త్డే అని చెప్పాను కదా, ఈడనే ఆ బర్త్డే బాయ్. అయితే బర్త్డే చేసుకోవడానికి కేక్ కటింగ్ చేసుకున్నాం. దాని తర్వాత అది ఆ డే కూడా చాలా సస్పెన్స్ అనిపించింది మాకు. అండ్ ఆ రోజు చాలా ఎంజాయ్ చేసాం. కేక్ నా ఫ్రెండ్ తినిపించాడు అందరికీ. ఆఫ్టర్ నేను చాలా రకాల షార్ట్స్ తీయాలని చూశాను, బట్ అవ్వలేదు. దాని తర్వాత రోడ్డు మీద ఫుల్ ఎంజాయ్ చేసాం, ఆడితో చెప్పులు విసరడం అన్నీ చేసాం. ఇవి కొన్ని పిక్చర్స్ మీకు చూపించబోతున్నాను. అక్కడ నేను చేసిన పిక్చర్స్ నేను మీకు చూపిస్తాను, డిస్ప్లే చేస్తాను చూడండి. అయితే చూడండి, మా ఫన్నీ చాలా చాలా ఫన్నీగా మొత్తం గడిపాము. ఆ రోజంతా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఆడికి మాత్రం హైలైట్ సీన్ అనిపించింది అది. సో ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. బాయ్ గాయ్స్.